మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని తీర్పు అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. ఎపిసోడ్ 6. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు కూడా 2 రాజులని గురించి ధ్యానించుకుందాము. దావీదు వంశంలో రాజు అన్నమాట. నిన్న యోవాష్ రాజు కదా, ఆయన యొక్క మనుమడు ఉజ్జియా రాజుని గురించి ధ్యానించుకుందాము. 2వ దినచర్యలు 26వ అధ్యాయం అండి. చూద్దాం ఈయన గురించి. తర్వాత అపోస్తల కార్యాలు 12లోనికి వెళ్ళి హెరోద్ అగ్రిప్పా 1 ఆ రాజు మీద దేవుని తీర్పు ఎలా వచ్చింది, వీళ్ళిద్దరికీ దేవుని తీర్పు ఎలా వచ్చింది. బైబిల్ గ్రంథాన్ని చాలా డీప్గా చదవాలండి. చదివితే దేవుని యొక్క ధర్మం సూక్ష్మమైనది అంటారు కదా, అది మనకు అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభు పేతురుతో చెప్తారు, పడవని ఇంకా కొంచెం లోతునకి తీసుకొని వెళ్ళి చేపలకై వల వేయండి అని. లోతునకి వెళ్ళాలి. ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక సముద్రం లాగా అన్నమాట. సముద్రంలో నీళ్ళలాగా మనం లోతునకి వెళ్ళాలి. పైన మామూలుగా ఉంటుంది కదండి, లోతునకి వెళ్తూ ఉంటే చేపలు, ఇంకా కోరల్స్ ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అలా దేవుని యొక్క వాక్యం లోపల మనం వెళ్ళిపోవాలన్నమాట. డీప్గా డైవ్ చేస్తే అనేక మర్మాలు నేర్పిస్తారండి. టైం స్పెండ్ చేయండి. మొత్తం ప్రపంచం కంటే ఒక వ్యక్తి విలువ చాలా ముఖ్యమైనది. అందుకే మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మని కోల్పోయినా అతనికి లాభమేమి అంటారు. ఇఫ్ అ మ్యాన్ విన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిస్ ఓన్ సోల్, వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్? మాథ్యూస్ గాస్పెల్ 16:26లో చెప్తారు కదా. చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒక వ్యక్తిగా దేవుని దృష్టిలో నీతిగా ఆయన ఆజ్ఞలకి లోబడి జీవించాలి. ఇది ఇంకా చివరి ఛాన్స్ అండి. కోవిడ్ 2020లో వచ్చింది కదా, 19లో అని చెప్తున్నారు. ఇంకా అప్పటి నుంచి ఏమేమి జరుగుతున్నాయి, యుద్ధాలు, కరువులు, అంటురోగాలు, ఇవన్నీ కూడా దేవుని హెచ్చరికలండి. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా మోకాళ్ళ నొప్పులని, లేకపోతే బలహీనంగా ఉంది అని, బాగున్నాను అని ఒక్కరు కూడా చెప్పట్లేదండి. వీక్ అనిపిస్తుంది, బాగా వీక్ అనిపిస్తుంది, కాళ్ళు నడవలేకపోతున్నాను. కోవిడ్ తర్వాత ఒకలాంటి నిరాశ, సంతోషమే లేకుండా ఉంది. ఎంతమంది పేదలైపోతున్నారు, దోచుకునేవాళ్ళు దోచుకుంటున్నారు. ఆ నాయకుల్లో దైవభీతిని దేవుడు ఇవ్వాలన్నమాట. ప్రభా, మేమందరము మీ వైపు తిప్పబడి సమృద్ధిగా దీవెనలు మేము పొందాలి. దావీదు అంటాడు, నాకు చాలా ఇష్టం అండి, కీర్తన 52:8లో, నేను దేవుని మందిరంలో నాటబడిన ఓలివ మొక్కలాగా ఉన్నాను. అంటే దేవుని యొక్క కృపలో ఉన్నాడు అన్నమాట. నీ దాగు చోటు నువ్వే ప్రభు అంటాడు. ప్రభు అంటే దేవుని యొక్క వాక్యమే కదండి. మనం ఆయన వాక్యం లోపల దాక్కోవాలి. నోవా ఓడలో ఎట్లా సురక్షితంగా ఉన్నాడో మనం కూడా వాక్యంతో ఆ నోవా ఓడలాగా కట్టుకోవాలి ఓడని, మన జీవితాన్ని దేవుని వాక్యం మీద. ఈ ఉజ్జియా రాజుని చూద్దామండి. యోవాష్ రాజు యొక్క మనుమడు అనమాట. ఈయన ముందు రాజు అయినప్పుడు బాగానే ఉంటాడండి. 16 సంవత్సరాలకి రాజు అయిపోయి 52 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 52 సంవత్సరాలు అంటే ఎంత ఎక్కువ టైం కదా. దావీదు వాడు చూస్తే సొలొమోను 40 years అనమాట. కానీ ఈయన 52 years పరిపాలిస్తాడు. బిగినింగ్లో బాగానే ఉంటాడండి, తన తండ్రిలాగా బాగుంటాడు. దేవునికి యావేకి ఇష్టుడయ్యాడు ఒక వ్యక్తి అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు అనమాట. అలా ఉంటాడు. తర్వాత ఏమవుతుందంటే దేవుడు ఈయనని చాలా ఆశీర్వదిస్తారండి. విస్తారమైన పొలాలంట, 100 ఎకరాలు ద్రాక్ష తోటలు, ఇంకా వాళ్ళకి అంజూరపు తోటలు అట్లా ఉంటాయి, ఓలివ తోటలు. మరి సైనిక బలం అన్నమాట. ఒక రాజు గర్వం ఎట్లా వస్తుందంటే
ఆయనకి ఆర్మీ అన్నమాట, ఎంతమంది ఉన్నారు అని. దావీదు కూడా అలాగే ఆర్మీ జనాభా లెక్కలు తీయమని చెప్తాడు కదండి 2 సమూయేలు గ్రంథం 24లో. అప్పుడు దేవుని శిక్ష వస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు దేవుని మీద ఆధారపడి ఇప్పుడు ఏమో సొంత బలం అన్నమాట, ఈ విస్తారమైన ఆర్మీ. కనుక ఎక్కడ యుద్ధానికి పోయినా కూడా ఈయన గెలుస్తాడు. ఈయన కీర్తి ఆ విస్తారమైన పంటలు, విస్తారమైన సంపద, విస్తారమైనటువంటి సైనిక బలం, ఈయన కీర్తి చుట్టుప్రక్కల మారుమోగుతుందంట. ఉజ్జియా రాజు ఏంటండి, ఎంత వైభవం అండి, ఎంత ధనం అండి, ఎన్ని 100 ఎకరాలండి, ఎంత సైన్యం అండి. అలా ఆయనకి ఎక్కడికి పోయినా కూడా జయం కలుగుతుంది. ఇంకా విపరీతమైన సంపద, కీర్తి, ప్రతిష్టలు అన్నమాట. ధనం ఉంది, అధికారం ఉంది, కీర్తి, ప్రతిష్టలు. అప్పుడు ఏమని రాయబడిందంటే మీరు మెల్లగా చదువుకోవాలండి. నేను చాలాసార్లు ప్రభు నాకు దీన్ని చదివించారు. నేను అనుకుంటా ఈ 28 సంవత్సరాల్లో 27 సంవత్సరాలు అయిపోయింది. మరి 100 సార్లైనా చదివించారు బైబిల్ అన్నమాట. ఆ రాజు బలవంతుడైన కొలది అతనికి గర్వము పెరిగిందంట, గర్వం ఎక్కువైపోయిందంట. ఆయన బలవంతుడైన కొలది అతని పొగరు హెచ్చెను. 2వ దినచర్యలు 26:16. అలా మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఉజ్జియా రాజులాగా ఉన్నామా? మనం ఆస్తి, అధికారము, బలము అంతా వస్తుంటే మనం మొదటి స్థితిని మర్చిపోయి దేవుణ్ణి కూడా ధిక్కరించడం అన్నమాట. ఇంకా దేవుడే లేడు, నేనే దేవుడు అన్నమాట. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడంట, ఎంత గర్వం వచ్చిందంటే ఎలా ఆ మాట రాస్తారు, ఏం చేశాడు ఆయన? గర్వం అని రాసే మాట మరి ఎందువల్ల అలా రాశారంటే ఆయన దేవాలయంలోకి వెళ్తాడండి, యెరూషలేం దేవాలయంలో. మరి మొదటి భాగమేమో ఆవరణ, అందరూ వెళ్ళొచ్చు. 2వ భాగం పరిశుద్ధ స్థలం, అక్కడికి యాజకుడు మాత్రమే వెళ్ళి దేవునికి మరి ప్రార్థన చేస్తాడు, సాంబ్రాణి పొగ వేస్తాడనమాట పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తారు. సో ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలంలో పొగ వేసే ఆ బాధ్యత ఎవరిది అంటే శుద్ధి చేసుకున్న యాజకులు, అహరోను సంతతి వాళ్ళకి మాత్రమే అన్నమాట. దేవుడు అలా నియమం చేస్తారు, ఆ నియమాన్ని మనము ఉల్లంఘించకూడదండి. కానీ ఈయన ఆ యాజకులు, పరిశుద్ధ స్థలంలో యాజకులు మరి సాంబ్రాణి పొగ వేసే ఆ పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెడతాడండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అజారియా అనేటటువంటి యాజకుడు, ఇంకా 80 మంది ధైర్యం కలిగిన యాజకులు. ఎందుకంటే రాజుకి హెచ్చరించాలంటే అందరికీ ధైర్యం ఉండదండి. కానీ 80 మంది యాజకులు, తర్వాత అజారియా అనే యాజకుడు, వాళ్ళు ఆయనతో చెప్తారు ఉజ్జియా రాజుతో, మహారాజా ఇది దేవునికి సాంబ్రాణి పొగ వేయుట ఇది మీ పని కాదు, శుద్ధి చేసుకున్న యాజకులు, అహరోను సంతతిలో శుద్ధిని బడసిన యాజకుల పని ఇది, మీరు చేయకూడదు అని చెప్తే వాళ్ళ మీద మండిపడతాడంటండి. మీరేంటి నాకు చెప్పేది, నేను రాజుని, నాకు మీరా చెప్పవచ్చారని వాళ్ళ మీద అరుస్తాడనమాట. అలా అరిచి ఇంకా తన చేత్తో ఇలా పట్టుకొని ఉంటాడనమాట. ఆ ధూపం వేసేటటువంటి ఆ ధూపాన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఆయన ఇంకా తన నొసటి మీద వీళ్ళని అరుస్తాడు యాజకులని. అప్పుడు వెంటనే తన నొసటి మీద కుష్ఠ వచ్చేస్తుందంటండి. నేను అనుకున్నాను, కుష్ఠం నొసటి మీద ఎందుకు ప్రభు అంటే ఆయన మనస్సులో గర్వించాడు, హృదయంలో గర్వించాడు. గర్వము హృదయంలోంచి మొదలవుతుందండి. ఎజెకియెల్ 28లో సైతాను గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, నీవు హృదయంలో గర్వించావు, నేను అందగాడినని గర్వించావు, తెలివైన వాడిని, దానియేలు కంటే తెలివైన వాడిని, నీ వ్యాపారం వల్ల నీకు వచ్చిన సంపద వల్ల నీ తల తిరిగిపోయిందంట. సైతాన్ లక్షణాలు అన్నమాట. అందగాడు, తెలివైనవాడు, మరి వ్యాపారం వల్ల సంపద ఎక్కువైపోయి గర్వం వచ్చేసింది అన్నమాట. ఇది సైతాను మొదటి లక్షణం అండి. గర్వం వల్ల దేవుని సన్నిధిలోంచి పడద్రోయబడతాడు. కనుక అదే గర్వం వల్ల మనల్ని కూడా దేవుని సన్నిధిలోంచి పడద్రోసి తనతో పాటు నరకం తీసుకెళ్ళాలని, అది ఆ మిషన్ అన్నమాట, సైతాన్ మిషన్.
వెంటనే ఆయనకి ఇక్కడ నొసటి మీద కుష్ఠ రాగానే వాళ్ళు చెప్తారు, మీకు కుష్ఠ వచ్చేసింది, మీరు ఇంకా దేవాలయంలో కాదు మనుషులతో కూడా ఉండొద్దు అని వెళ్ళగొడతారంటండి రాజుని. గెట్ అవుట్ అని చెప్పేసి వెళ్ళగొట్టేస్తారు ఆ దేవాలయంలో ఉండకుండా. కుష్ఠ వచ్చిందని తను ఎప్పుడైతే తెలుసుకుంటాడో తనే పారిపోతాడంటండి. తొందరగా దేవాలయం నుంచి వెళ్ళిపోయాడు. ఆ యాజకులు వెళ్ళగొట్టారు. ఒక రాజు ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న రాజుని యాజకులు దేవాలయం నుంచి వెళ్ళగొట్టారు. ఒక వ్యక్తిని వెళ్ళగొట్టారంటే ఎంత పతనమైన స్థితి అండి. ఇంకా ఆయన దేవాలయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తన ఇంటిలో అంతఃపురంలోంచి బయటికి రాడు. ఆయన ఆ మరణాంతము ఇంటిలోంచి బయటికి అడుగు పెట్టలేదంట. మరి ఆ ప్యాలెస్లో కూడా వేరుపరుస్తారు కదండి, ఐసోలేట్ చేస్తారు కదా లెప్రసీ వచ్చిన వాళ్ళని. అలా ఉంటాడనమాట. అప్పుడు ఇంకా బయటికి రాలేడు కాబట్టి మరి రాజ వ్యవహారాలు ఎవరు చూసుకోవాలి? తన కొడుకు యోతాం చూసుకుంటాడనమాట. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత రాజుల శ్మశానం వేరే ఉంటుందండి వాళ్ళకి, సిమెట్రీ. అక్కడే కానీ రాజుల సమాధులు పెట్టే దాంట్లో పెట్టలేదు. వాళ్ళు వరుసగా ఒకవేళ సమాధులు చేసి ఉంటే రాజులు అవి అక్కడ పెట్టకుండా ఆయనని వేరే దూరంగా పెట్టేశారనమాట. ఎందుకంటే కుష్ఠ వచ్చింది ఈయన ఒక్కడికే కదండి రాజుల్లో. కనుక మనం కూడా ఈయన ద్వారా ఏం నేర్చుకోవాలంటే గర్వం రాకూడదండి. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 17వ వచనం మనం చదివితే పతనానికి ముందు గర్వం నడుస్తుందంట. ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్. ఇంకా మనిషి పతనం అయిపోతున్నాడంటే దానికి ముందు ఏమొస్తుందంట? గర్వం అన్నమాట. కనుకనే మనకి గర్వం రాకూడదండి. తగ్గింపు ఉన్న వాళ్ళ హృదయంలో ప్రభు ఉంటారు, కానీ గర్వం ఉన్న హృదయంలో సైతాన్ ఉంటాడు. చూడండి, గర్వం వచ్చి కుష్ఠ, ఈ దావీదు వంశంలో పరిపాలించిన రాజుల్లో కుష్ఠ వచ్చింది ఈయనకొక్కడికేనండి. ఆ యోవాష్ చూసారా, వీళ్ళ తాతయ్య, ఆయన సెక్యూరిటీ గార్డ్స్ మరి కుట్ర పన్ని ఆయనను చంపుతారనమాట. ఆయనకు అట్లా జరుగుతుంది, ఈయనకి ఇట్లా జరుగుతుంది అనమాట. కనుక మనము పాఠాలు నేర్చుకోవాలండి. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు ఉల్లంఘింపకూడదు. నువ్వు రాజు అయితే రాజు కావచ్చు, కానీ దేవాలయంలో వచ్చి ఆ సాంబ్రాణి పొగ వేయకూడదు కదా. ధూప కలశాన్ని తీసుకొని దేవుని ఆజ్ఞల్ని లెక్క చేయలేదన్నమాట. దేవుని ధిక్కరించాడు కనుక కుష్ఠ వచ్చిందనమాట. ఆ తర్వాత హెరోదు రాజుని చూద్దామండి. అపోస్తుల కార్యాల్లో నేను ఒక్కొక్క రాజుని గురించి చూస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్క రాజు నుంచి మనం ఒక పాట నేర్చుకోవచ్చండి. గర్వము పతనానికి ముందు నడుస్తుంది. సైతాను దేవుని సన్నిధిలో తేజో నక్షత్రమా, లూసిఫర్ అన్నమాట. మిలమిల మెరియు చుక్కవైన నీవు ఎలా కూలిపోయావు? లూసిఫర్ అంటే తేజో నక్షత్రం, మిలమిల మెరిసే చుక్క అన్నమాట. అది యెషయా గ్రంథం 14:12 ఉంటుందండి. ఎట్లా కూలిపోయావు నువ్వు? నేను మహోన్నతునకు సాటి వాడనగుదును, దేవుని సింహాసనం కంటే పైన తారలకు పైగా సింహాసనాన్ని వేసుకుంటా, కొలు అంటే దేవుని కంటే ఎక్కువ కావాలని గర్వం వచ్చింది కనుక పడద్రోయబడ్డాడు. ప్రకటన 12:7లో ఆ పడద్రోయబడిన తర్వాత భూమి మీద కాదండి, ఆకాశ మండలం, మధ్యాకాశం అన్నమాట. ఆకాశ మండలం ఎఫెసీ 6:10లో పౌలు రాస్తారు చూడండి. అక్కడ పైనుంచి ఆకాశ మండలం, మనం ఉండే భూమిని మొదటి హెవెన్ అంటారు, పరలోకాన్ని థర్డ్ హెవెన్ అంటారు. ఈ మధ్యలో సైతాను పిచాచులు ఉన్నదాన్ని సెకండ్ హెవెన్, స్పిరిచువల్ వరల్డ్. అక్కడ ఉండి ఇక్కడ భూమి మీద ఉన్న మనుషుల్ని ఇలాగే, ఇదిగో ఇప్పుడు ఉజ్జియా రాజుని ఇలా పతనం చేశాడనమాట. కనుక మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 12లో హెరోదు రాజుని చూద్దామండి. హెరోదు అగ్రిప్ప అన్నమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు పరిపాలించే రాజు ఆయనని హెరోద్ ద గ్రేట్, హెరోద్ మహారాజు అంటారు. ఆయన యొక్క మనుమడు అనమాట ఈయన 12వ అధ్యాయంలో. మరి బాప్తిస్మ యోహాను తల తీసిన ఆయన పేరు హెరోద్ అంతిపాస్ అండి. అది మత్తయి సువార్త 14లో మనం చూస్తాం. ఆ బాప్తిస్మ యోహాను తల తీస్తాడు కదా ఆయన. ఇప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 12లో హెరోద్ అగ్రిప్ప 1 అనమాట.
ఈయన ఏం చేస్తాడు మనం చూడండి. క్రీస్తు శకం 44 అండి. అప్పుడు అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత వాళ్ళు సువార్తని బోధిస్తూ ఉన్నారనమాట. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఈ 12 మంది అపోస్తులు పెద్ద యాకోబు, జబదాయి కుమారులలో యాకోబు అంటే యోహాన్ వాళ్ళ అన్నయ్య అనమాట. ఆయనని కత్తితో చంపిస్తాడండి. ముందు మరణించింది ఆయనే 12 మందిలో అనమాట. అప్పుడు యూదులకి చాలా సంతోషం. అమ్మయ్య, ఈ క్రొత్త మతం ఏంటి, ఒక తలనొప్పిపోయిందని. ఇంకా యూదులని సంతోషపరిస్తే తన సింహాసనం సేఫ్గా ఉంటుందని ఈ అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి ఆ పేతుర్ని బంధించి చెరసాల్లో పెడతాడు. కానీ అప్పుడు క్రీస్తు సంఘం పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉందండి. అపోస్తుల కార్యాలు 12:5 అనమాట. అయితే వీళ్ళ ప్రార్థనని బట్టి దేవుడు పరలోకం నుంచి దూతను పంపించి పేతుర్ని చెరసాల నుంచి విడిపించేస్తారు. ఆయన చెరసాల నుంచి విడిపించబడిన తర్వాత ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో మరి అక్కడికే వస్తాడు. ఆ మార్కు వాళ్ళ ఇంటికి అనమాట. వాళ్ళ మమ్మీ పేరు మరియమ్మ. ఆ తర్వాత చెప్తాడమ్మా, ఇదిగో యాకోబుకి, చిన్న యాకోబుకి అనమాట, మిగతా సోదరులకు చెప్పండి, దేవుడు తన దూతను పంపించి నన్ను విడిపించాడు అని చెప్పి తను ఆ రోజు దేవుడిచ్చిన పని చేయడానికి సువార్త బోధనకు వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత తెల్లవారిన తర్వాత చెరసాల్లో లేడు కదా పేతురు. కాబట్టి హెరోదు ఏం చేస్తాడంటే ఈ హెరోదు అగ్రిపవాన్ ఆ కాపలా వాళ్ళు ఉంటారు కదండి చెరసాల్లో, పాపం సెక్యూరిటీ వాళ్ళని అడుగుతాడు, ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయాడు. మరి 4 జట్లు అనమాట. ఒక్కొక్కరు 4 జట్లు 6 గంటలకి 4 చొప్పున 4 జట్లు కాపలా కాస్తున్నారు ఒక్క పేతుర్ని అనమాట. అంటే 16 మంది సెక్యూరిటీ అనమాట. ఏమైంది మీరు చెప్పండి అంటే పాపం వాళ్ళు ఏం చెప్తారండి, దేవదూత వచ్చి విడిపించాడు. వాళ్ళని ప్రశ్నించి ఏమంటాడంటే వీళ్ళందరినీ చంపేయండి. చూడండి, అధికారం ఉంది కదా అని చంపడమే. చంపేయండి. 16 మందిని చంపిస్తాడు. పెద్ద యాకోబుని చంపించాడు. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఈయన అక్కడ ఉండకుండా యెరూషలేంలో కైసారియాకి వెళ్తాడండి. ఆ కైసారియా మధ్యధరా సముద్ర తీరాన్ని ఉంటుంది కదా, కైసారియాకి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ తూరు, ఆ సిదోన్ ప్రాంతాల వాళ్ళు ఈ రాజుని కలుసుకోవడానికి వస్తారు. అప్పుడు హెరోదు ఏం చేస్తాడంటే ఒకరోజు రాజవస్త్రాల్ని ధరించి సింహాసనం మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నాడంట. ఆ ప్రసంగం చేస్తుంటే ప్రజలు ఆయన ప్రసంగాన్ని ఎట్లా వింటున్నారంటే, ఈ స్వరము దేవుని స్వరము, మానవులది కాదు అని వాళ్ళు అన్నప్పుడు, అంటే దేవుని మహిమపరుస్తున్నారు. ఇది రాజు స్వరం కాదు, దేవుని స్వరం. ఆయన మరి పరిశుద్ధాత్మని పొందాడా? ఆ దేవుని యొక్క స్వరం అంటే దేవునికి మహిమ కలుగునుగా, కానీ దేవుని మహిమపరచాలి కదండి. కానీ దేవుని మహిమపరచాడనమాట. అప్పుడేమని రాయబడి ఉందంటే అపోస్తుల కార్యాలు 12:21-22 వచనాలండి. హెరోదు దేవుని మహిమపరచనందున దేవదూత అతన్ని మొట్టాడంట, మొట్టికాయ వేశాడనమాట. అప్పుడు ఆయన పురుగులు పడి చచ్చిపోయినాడంట. ఆయన పురుగులు పడి చనిపోయినాడు అని జోసెఫస్ కూడా రాస్తాడంట. అనారోగ్యం కూడా వస్తుంది, పురుగులు పడి చనిపోయినాడు అని చెప్పి. దేవుణ్ణి మహిమపరచాలి కదండి. మొన్నటి ఫంక్షన్లో కూడా చెప్తున్నారు, అక్కడ గోల్డెన్ అవార్డ్స్ లాస్ ఏంజల్స్లో కూడా హాలీవుడ్ వాళ్ళ ఫంక్షన్, అక్కడ కూడా వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటున్నారంట. కానీ దేవుణ్ణి మాత్రం జీరో అని చెప్పారనమాట ఇక్కడ. కాబట్టి వాళ్ళు 0 అయిపోయినారు. ఈయన కూడా దేవుని మహిమపరచలేదు. మహిమ దేవునికేనండి. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు ఏమంటారంటే, నేను నా మహిమను మరి ఒకరికి ఇవ్వను. ఐ విల్ నాట్ షేర్ మై గ్లోరీ విత్ అదర్స్. ఆయనకే మహిమ చెందాలండి, మహిమ ఆయనకే. అందుకే మనం ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తాడండి యోహాన్. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. 4 జీవులు ఆయన సింహాసనం చుట్టూ, మరి 24 పెద్దలు దేవుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుడు, 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 ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు అని ఆ 4 జీవులు దేవుని స్తుతిస్తుంటే 24 పెద్దలు
ఏం చేశారంట, వాళ్ళ తల మీద కిరీటాలు ఉంటాయన్నమాట. వాళ్ళ ఆ సింహాసనాలు దిగి కిరీటాలని నేల మీద పెట్టి, అంటే దేవుని పాదముల చెంత కిరీటాల నుంచి సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నారు. కిరీటాల్ని నేల మీద పెట్టారంటే, ప్రభా ఈ అధికారం మాది కాదు, నీవిచ్చింది ప్రభా, ఇది అధికారం అంతా నీదే, మేము జీరో అని నేల మీద సాగిలపడుతున్నారన్నమాట. భూమి మీద ఉన్న అధికారాలన్నీ కూడా ఆయనవేనండి. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు, ఆయన ఆల్ఫా ఒమేగా అన్నమాట. అధికారం అంతా కూడా ఆయనదే. అందుకే జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం మనం చదివితే అక్కడ సొలొమోను రాజు రాస్తున్నాడు. 6వ అధ్యాయం రాజుల కొరకు ఉద్దేశించిందనమాట. 3 నుంచి 5 వరకు మనం చూస్తే, రాజులారా ఇది మీ కొరకే, మీకు ఈ పెత్తనాన్ని ఇచ్చింది దేవుడే, ఈ అధికారం ఆయనదే, కనుక మీరు దేవుని చిత్తానుసారంగా ధర్మయుక్తంగా నీతిగా పరిపాలించాలి. మీరు దేవుని ప్రతినిధులుగా కూర్చున్నారు, కానీ మీది కాదు. మనందరం కూడా, భూమి కూడా ఆయనదేనండి, మనది కాదు. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప, దేవుని ప్రతినిధులు, వీఆర్ స్టూవర్డ్స్ అన్నమాట. మన ఇంట్లో ఉన్న ప్రాపర్టీ కూడా ఆయనదేనండి, భూమి అంతా ఆయనదే, భూమి మీద ఉన్నంతా ఆయనదే, మన శ్వాస కూడా ఆయనదే. కనుక ఏది మనం, ఒక అధికారం కావచ్చు, డబ్బు కావచ్చు, దేవునికి లెక్క చెప్పాలి. ఎలా వాడుతున్నాం, మన దేహాన్ని ఎలా వాడుతున్నాం, దేవునికి లెక్క చెప్పాలన్నమాట. ఏది మీది కాదు. మీరు ధర్మయుక్తముగా పరిపాలింపరేని ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షించును అని ఉంటుందండి. అందరికీ, రాజులకే కాదు, మనందరికీ కూడా తీర్పు, ఆ తీర్పులో మనం నెగ్గాలన్నమాట. కనుక దేవునికి లెక్క చెప్పాలండి. ఒక రోజు ఉంటుంది మనందరికీ, ప్రభు దినం. బైబిల్ గ్రంథంలో 318 సార్లు ప్రభు దినం అని ఉంటుందన్నమాట. ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు ఆయనకి లెక్క చెప్పాలి. ఈ దేహాన్ని ఎలా వాడుకున్నాము, దేవుడిచ్చిన ధనాన్ని ఎలా ఇచ్చిన అధికారాన్ని ఎలా వాడుకున్నాము, ఒక తల్లిగా, తండ్రిగా మన బాధ్యత, పిల్లలుగా మన బాధ్యత, అన్నీ లెక్క చెప్పాలి. ఆ తీర్పులో మనం నెగ్గాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ దినం మేము 2 రాజుల ద్వారా గుణపాఠాలు నేర్చుకున్నాం, చాలా పాఠాలు. వచ్చి ఆ రాజుని ప్రభా 16 సంవత్సరాల వయసులో రాజుని చేసి సింహాసనం ఇచ్చి ఆయనను ఎంతగానో ఆశీర్వదించారు, గణపరిచారు ప్రభా. కానీ ఆయన మిమ్మల్ని గణపరచలేదు. మీ యొక్క ఆజ్ఞల్ని ధిక్కరించి మరి దేవాలయంలో సాంబ్రాణి పొగ వేయబోయాడు. ఫలితంగా కుష్ఠ రోగం పాలయ్యాడు తండ్రి. మేము అలా ఉండకూడదు, మాలో గర్వం వద్దునైనా. యేసయ్య, మీరు ఎంత తగ్గింపు స్వభావం, ఎంత తగ్గించుకున్నారు ప్రభా. మీ శిష్యుల కాళ్ళు కడిగారు, సేవక రూపం ధరించారు. అలాంటి కృప మాకు దయచేయండి. హెరోదు రాజు కూడా దేవుణ్ణి మహిమపరచలేదు కనుక మరి దేవదూత అతన్ని మొత్తాడు. మేము మాత్రం మిమ్మల్ని మహిమపరచాలి ప్రభా. మా అధికారం ఏదైతే ఉందో అది మీరిచ్చినదే ప్రభా. మా అందము, మా తెలివి, ఆస్తి ఏది మాది కాదు, మా శ్వాస కూడా మాది కాదు ప్రభా. నాయన, ప్రతిదానికి కూడా నేనేమై ఉన్నానో అది నా యందు పనిచేసే దేవుని కృపయే అంటాడు నాయన తండ్రి పౌలు. వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని. అలా ఉండేటట్లు అలాంటి వినయాన్ని మాకు దయచేయండి. మీ ఆజ్ఞలు పాటించే కృప మాకు దయచేయండి ప్రభా. నరుని ప్రధాన ధర్మం ఇది, మీరు దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల్ని పాటించండి. అలాంటి అభిషేకం ప్రభా, మిమ్మల్ని గౌరవించి మీ ఆజ్ఞలు పాటించే అభిషేకాన్ని మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఒకే ఒకటండి నరుని ప్రధాన ధర్మం, ఆయనని గౌరవించి ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.